హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నిన్న అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీడియాకు తెలిపారు. ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదని, అరకు పర్యటనలో తనకు ఫోన్ కాల్ వచ్చిందని పవన్ గారు చెప్పారు. తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ గారు ఆరా తీశారని తెలిపారు. పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని పవన్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్లారని, సమ్మర్ క్యాంప్ స్కూళ్లలో చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ అగ్ని ప్రమాదం వల్ల మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లో పొగ చేరిందని పవన్ గారు చెప్పారు. చేతులకు కాళ్లకు గాయాలయ్యాయని వివరించారు. అవసరమైన సహాయం చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారని, ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ పవన్ గారు ధన్యవాదాలు తెలిపారు. శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు, జగన్ గారు, కేటీఆర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడు శంకర్ సింగపూర్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ పిల్లాడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. సోదర కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన చిరంజీవి గారు తన భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. పవన్తో పాటే చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో కార్యక్రమాల తర్వాత సింగపూర్ వెళ్ళనున్నారు. ఆయన హుటిహుటిన సింగపూర్ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులో పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటన మధ్యాహ్నం ముగించుకొని సింగపూర్కు వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసేందున వాటిని పూర్తి చేసి వెళ్తానని చెప్పారు. మన్యంలో పర్యటన పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం తల్లి అన్నా లెజ్నేవాతో కలిసి సింగపూర్లో ఉన్నారు. తల్లి అన్నా లెజ్నేవా 2024లో సింగపూర్లో ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్ డిగ్రీ MA పూర్తి చేశారు. దీంతో శంకర్ కూడా తల్లితో పాటే అక్కడే ఉంటున్నారు. అయితే శంకర్ను స్కూల్కు పంపిస్తుండగా అక్కడ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సతీమణి అన్నా లెజ్నేవా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే ఆ తర్వాత చదువు కోసం సింగపూర్ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ కూడా వచ్చి వెళ్ళారని సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు శంకర్కి సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి గురించి, హెల్త్ అప్డేట్ గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారని, ఈ ప్రమాదంలో మొత్తం 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలు కాక ఒక విద్యార్థి చనిపోయారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన శంకర్ను ఆసుపత్రికి తరలించారని, ఆయనకి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. ఈ ప్రమాదం నుంచి శంకర్ని కాపాడిన అక్కడ భవన నిర్మాణ కార్మికులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. శంకర్కి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. 3 రోజుల పాటు వైద్యం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు డిప్యూటీ సీఎం ఫోన్ చేసి మాట్లాడారన్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని, ఈ మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు అక్కడ రాయబారి కార్యాలయం హైకమిషనర్తో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ప్రధాని మోదీ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని
దేవుణ్ణి ప్రార్థించారు. కష్టకాలంలో పవన్కి అండగా నిలిచిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. అయితే ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లడం ఇబ్బందిగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పవన్ కుమారుడు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. సింగపూర్లో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు గారు ట్వీట్ చేశారు. ఆ వార్త విని షాక్ గురయ్యా. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి, క్లిష్ట సమయంలో పవన్ కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ లోకేష్ గారు ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్ మార్క్ శంకర్ సింగపూర్లోని రివర్ వ్యాలీలో చదువుకుంటున్నాడు. శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగా 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.